నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్వి రాష్ట్ర విభాగం నాయకులు కట్టసీను, బొమ్మరవైన నాగార్జున, పట్టణ బీఆర్ఎస్వి అధ్యక్షులు అంబటి ప్రణీత్, కార్యదర్శి కందుల సంపత్ కుమార్, బీఆర్ఎస్వి నిజాం కాలేజ్ మాజీ అధ్యక్షులు జాన్ ప్రేమ్, యువజన నాయకులు అనిల్ నాయక్, పురుషోత్తం యాదవ్, కత్తుల జయచందన్, మైనార్టీ నాయకులు ఉబేద్, రాజన్ యాదవ్, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇది మీకు సరైన రీతిలో మేము బుద్ధి చెప్తాం. మీ కార్యకర్తలే కాదు, మాకు చాలా మాట్లాడడం మా దగ్గర కూడా కార్యకర్తలు చాలామంది ఉన్నారు. కానీ మా మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు అలాంటి సంస్కృతి నేర్పలేదు. మీలాంటి రౌడీ రాజకీయాలు చేయాలని మాకు ఏ రోజు కూడా 10 ఏళ్ళ అధికారం ఉన్నా కూడా మాకు ఏ రోజు కూడా నేర్పలేదు. జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి మీ రాజకీయాలు మీరు చేసుకోండి, మేము వద్దంటలేము. కానీ సాయి తగ్గట్టు మాట్లాడండి. సాయి కాకుండా మీరు మాట్లాడవలసిన అవసరం లేదని ఈ మీడియా ద్వారా చెప్తున్నాను. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకులు మాజీ చైర్మన్ మందలి సైదిరెడ్డి గారి మీద మాట్లాడిన మాటలను నిరసిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సైదిరెడ్డి అనే వ్యక్తి విద్యార్థి రాజకీయాల నుంచి అత్యున్నత స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి. సైదిరెడ్డి అనే వ్యక్తి భూ వ్యాపారాలు చేయడం కోసమో, దందాలు చేయడం కోసమో, రౌడీజం చేయడం కోసమో రాజకీయాలకు రాలేదు. కేవలం ప్రజల కోసం, అభివృద్ధి చేయడం కోసం రాజకీయాలకు వచ్చిన వ్యక్తి. మీ స్థాయిని మించి మీరు మాట్లాడడం సరికాదు. సైదిరెడ్డి అనే వ్యక్తిని ప్రజలు ఆదరించి గెలిపించి మున్సిపల్ చైర్మన్ చేసిరు. మీలాంటి వ్యక్తుల్ని ప్రజలు తిరస్కరించారు. అది మొత్తం సమాజానికి తెలుసు. మీరేంటో తెలుసు, మీ వ్యవహారాలు ఏంటో తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. 2004లో మోహన్ రెడ్డి జడ్పీటీసీ అయినప్పుడు నువ్వు లాగులు వేసుకొని బడికి పోతున్నావు అని మాట్లాడే మీరు, అదే 2004లో లాగులు వేసుకొని బడికి పోయిన సైదిరెడ్డి నేడు మున్సిపల్ చైర్మన్ అయ్యిండు. అంటే ఎంత పటిమ ఉంటే, ఎంత నమ్ముకున్న నాయకుల కోసం పనిచేస్తే ఈరోజు చైర్మన్ అయ్యిండో మీరు అది ఆలోచించుకోవాలి. దయచేసి ఇంకోసారి మీరు ఇలాంటి రకమైన అవాకులు చవాకులు పీలిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు ఏదైనా చర్చకు సిద్ధమైతే నల్గొండ అమరవీల స్తూపం గడియారం దగ్గరికి రండి, చర్చిద్దాం అభివృద్ధి మీద. ఎవరు ఎంత అభివృద్ధి చేసిర్రో, ఎవరు ఎక్కడ ఎన్ని కమిషన్లు తిన్నారో. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కదా జంపింగ్ స్టార్లు, అప్పుడు ఇక్కడ ఉండి మాట్లాడారు కదా, వెంకటరెడ్డి 20 సంవత్సరాల నుంచి మా పార్టీకి చేసింది, నల్గొండకు చేసింది ఏం లేదు. ఐటీ మినిస్టర్ గురించి కనీసం ఐటీ అబ్బు తెలియని దుర్భాగ్య స్థితిలో వెంకటరెడ్డి నన్ను మాట్లాడిన వాళ్ళే కదా మీ దాంట్లో, మీ పార్టీలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది? ఇప్పుడు మళ్ళీ అదే వ్యతిరేకంగా, భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఏ గొంగడి కప్పుకుంటే వాళ్ళ భజన చేయడమే మీ పని. దయచేసి మీరు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు అభివృద్ధి మీద చర్చ చేయండి, రాజకీయాల గురించి. ఇప్పటికైనా మీరు మచ్చలేని నాయకుడు సైదిరెడ్డి గారి మీద విమర్శలు మానుకోకపోతే మీ బండారం మొత్తం ప్రజల ముందు పెడతాం. మరి మీరేందో, మీ జీవితం ఏందో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా మీరు మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం బీఆర్ఎస్గా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. తక్షణమే మీరు మీ వ్యాఖ్యలకు మరి భూపాల్ రెడ్డి గారికి కావచ్చు, అదేవిధంగా మా నాయకుడు సైదిరెడ్డి గారికి కావచ్చు తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేనిచో దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బీఆర్ఎస్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే మామిడి కార్తిక్ గారు మందడి సైదిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గారి గురించి ఏదైతే మాట్లాడిర్రో ఆ మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే దీనికి పరిణామాలు తప్పవు. మీరు ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోండి. స్థాయి ఎవరిది ఏంది అని మీరు ఏదైతే చెప్తున్నారో ఫస్ట్ మీ స్థాయి ఏందో మీరు తెలుసుకోండి. ఒక మాట చెప్పాలంటే మీరు ఏదైతే స్థాయి గురించి మాట్లాడుతున్నారో మీ మంత్రి గారిది కానివ్వండి, మీ ముఖ్యమంత్రి గారిది కానివ్వండి, అసలు అదొక స్థాయి కాదు. మా అధినేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు 1985లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మీరు, మీ ముఖ్యమంత్రి బడికి పోయే స్టేజ్ అది. ఇవాళ మీ ముఖ్యమంత్రి మా అధినేత గురించి మాట్లాడే స్థాయి కాదు,
మీరెవరా ఇవాళ మాట్లాడుతున్నారు మా మున్సిపల్ మాజీ చైర్మన్ సైదిరెడ్డి గారి గురించి? అసలు మీకు మాట్లాడడం నేర్చుకోండి. ఏదో మైక్ నోరుకు అందుతుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ మేము ఊరుకునేటోళ్ళు ఎవరం ఏం లేము. ఇక్కడ మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీ మంత్రి గారు కానివ్వండి, మీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, డెవలప్మెంట్ గురించి తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడండి. ఇవాళ అది పెట్టుకొని ఎందుకే మా మీద అంత మంట మీకు? అంటే మేము అంత డెవలప్ చేసినామని చెప్పి మీకు అంత మంటనా? మా కేటీఆర్ సార్ కానివ్వండి, మా భూపాలన్న గారు కానివ్వండి, వీళ్ళ మీద ఎందుకు ఇంత మీకు మంట అర్థం కాదు మాకు. మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడండి, రియల్ ఎస్టేట్ రంగాన్ని డెవలప్ చేయండి, అభివృద్ధి చేయండి. అంతేగాని ఇదేదో మీకు నాశననియాకి అంగం తేడా అన్నట్టు పరిపాలించడం చేతగాక ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఊరుకునేటోళ్ళు ఎవ్వరు లేరు. అందరికీ నమస్కారం. నా పేరు అంబాటి ప్రణీత్. గత వారం రోజుల కింద కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మన మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు గత 4 సంవత్సరాల కింద అత్యుత్తమైన మున్సిపల్ చైర్మన్గా అవార్డు అందుకున్నాడు. మరి నల్గొండ అభివృద్ధి ఎవరు చేశారు ఏందనేది అందరికీ తెలుసు. మన గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నల్గొండ 4 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో నల్గొండ పట్టణ ప్రజానీకానికి తెలుసు. మరి అదేవిధంగా నల్గొండ జిల్లా వాసులకు తెలుసు. మరి ఈనాడు కొందరు చిల్లర వెధవలు మరి అటు సైదిరెడ్డి గారిని కించపరుస్తూ ఇష్టం ఉన్నట్టు నోటికి ఏదొస్తే అది స్థాయిని మార్చి మాట్లాడుతూ ఉన్నారు. కావున మీకు ఆ మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో బీఆర్ఎస్గా మేము మీ యొక్క భర్తాన్ని పడతా ఉన్నాం. మీ యొక్క చిల్లర చేష్టలు, మీ యొక్క ఏదైతే దొంగతనాలు చేస్తూ ఉన్నారు మీరు కొంతమంది ఎన్ఎస్యూఐ నాయకులు, ఆల్రెడీ మీ మీద కొంతమంది మీద కేసులు ఉన్నాయి. వెంటనే మీ యొక్క ఏదైతే మాటలు అన్నారో సైదిరెడ్డి గారిని వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో దీనికి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉన్నది. వెంటనే మీ యొక్క ఎన్ఎస్యూఐ కార్యకర్తలైనా లేదంటే యూత్ కాంగ్రెస్ నాయకులైనా వెంటనే క్షమాపణ చెప్పి మేము సూటిగా ఒకటే చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజకీయాలు చేసుకోండి ఓ కాంగ్రెస్ నాయకులారా. ఎందుకు చెప్తున్నామంటే మా ఎమ్మెల్యే గారిపై మీరు గత వారం రోజుల నుంచి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటే మీరు గెలిచి సంవత్సరం కానుంచి జనాల్లో తిరుగుతుంటే ప్రతి ఓటర్ దగ్గరికి పోయి మీరు రేపు స్థానిక ఓట్ల కోసం పోయినప్పుడు ప్రతి ఓటర్ని కలిసినప్పుడు భూపాల్ రెడ్డి పేరు చెప్తున్నారు కాబట్టి మీకు మా మీద కోపం వస్తుంది. మా అభివృద్ధి చూసి జనాలు తిరగబడతారేమో, స్థానిక రేపు కౌన్సిలర్ ఎలక్షన్లు ఉన్నాయి దానిపై మీకు ఏడ దెబ్బ పడుతుందని చెప్పేసి మీరు భయపడుతున్నారు. బుర్రు శ్రీనివాసరెడ్డి గారు కానీ గుమ్మల్ మోరెడ్డి గారు కానీ చెప్పేది ఒకటే విషయం. గతంలో మేము కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, చిల్లర రాజకీయాలు చేయలేదు, ఇది రౌడీలతో మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టేయలేదు. ఆ సంస్కృతి మాకు భూపాల్ రెడ్డి గారు నేర్పలేదు, సైదిరెడ్డి గారు నేర్పలేదు. ఇవాళ మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అది మీకే వదిలేస్తున్నాము, మీ వీధి రౌడీలకే వదిలేస్తున్నాము. కానీ రాజకీయాలు అందరూ మాట్లాడవచ్చు. బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ రాజకీయ చైతన్యం ఇచ్చిపోయిండు. కానీ ఫస్ట్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారిని 4 సార్లు కౌన్సిలర్ అయినా 4 సార్లు కౌన్సిలర్ అయినా అని చెప్పుకొని తిరుగుతున్నారు కదా. మీరు 4 సార్లు కౌన్సిలర్ అయినప్పుడు ఆ మున్సిపాలిటీ ఆఫీస్ ఎలా ఉంది? అతి చిన్న వయసులో ఎస్ మేము ఒప్పుకుంటున్నాం, అతి చిన్న వయసులోనే మా మందడి సైదిరెడ్డి గారు చైర్మన్ అయ్యిండు. కానీ నువ్వు 4 సార్లు కౌన్సిలర్ అని చెప్పుకొని తిరుగుతున్నావు ప్రెస్ మీట్లో. ఆ రోజు మున్సిపాలిటీ ఆఫీస్ ఎట్లా ఉంది, ఈరోజు మా మందడి సైదిరెడ్డి గారు అభివృద్ధి చేసి మీకు ఇచ్చిండు ఎలా ఉంది? కనీసం వాష్రూమ్ పోదామంటే వాష్రూమ్ కూడా సరిగా లేని ప్రభుత్వం మీది. ఆ రోజులో 4 సార్లు మీ మంత్రి గారు ఎమ్మెల్యే అయినని చెప్పుకుంటున్నారే, ఆ రోజు 4 సార్లు ఎమ్మెల్యే అయితే మున్సిపాలిటీకి ఎవరైనా వచ్చి నిలబడదామంటే మొత్తం కంపు వాసన. అతి చిన్న వయసులోనే ఈ తెలంగాణలో ఎస్ మేము ఒప్పుకుంటున్నాం, మా సైదిరెడ్డి అతి చిన్న వయసులోనే చైర్మన్ అయ్యిండు. ఎన్నో కోట్ల నిధులు మా భూపాల్ రెడ్డి సార్తో కలిసి ఎన్నో నిధులు తీసుకొచ్చి నల్గొండని అభివృద్ధి మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, అలాగనే మాజీ శాసనసభ్యులు మున్సిపల్ చైర్మన్ గారు సైదిరెడ్డి గారు నల్గొండని తీర్చిదిద్దించారు. అది మరి గత వారం రోజుల్లో చూస్తున్నారు, నల్గొండ నియోజకవర్గం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ చెంచాలు కానీ, కాంగ్రెస్ పార్టీ గుండాలు కానీ
మా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భూపాలరెడ్డి గారి పైన, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి మందా సైరెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలతో ఒక ఫేస్బుక్ ఓపెన్ చేసినట్టుగా అబద్ధాల్లో ఒక యూనివర్సిటీ లెక్క చెంచాలతో మాట్లాడుతారు. నిజంగా దమ్ముంటే బుర్రి సింహారెడ్డి మాట్లాడలేదు, ఎంకేయడంగా మాట్లాడలేదు అభివృద్ధి పైన. అవి మాట్లాడకుండా ఓన్లీ వాళ్ళ చెంచాలతో ప్రెస్ మీట్ పెట్టించి ఇలా మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి సైరెడ్డి గారి పైన వ్యక్తిగతంగా ఆరోపణలు. నీకు నిజంగా ఏమైనా పొలిటికల్ ఉంటే రాజకీయంగా చూసుకోండి, కానీ వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సగదు. మరి ముఖ్యంగా మీ ఎవరు ఆరోపణలు చేస్తారు? నిన్న మొన్నటిదాకా భూపాలన్న దగ్గర సైరెడ్డి దగ్గర మరి ఇంట్లో కూర్చొని కార్లో కూర్చొని వానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి లింగస్వామి గౌడ్ అనే వ్యక్తి ఈరోజు మన గతంలో ఎల్లాడి ఉన్నటువంటి ఎంపీటీసీ పోటీ చేసిండు. ఆ రోజు ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఇప్పుడు ఏదో వార్డు కౌన్సిలర్ చేస్తుంటుండు. ఆ వార్డు కౌన్సిలర్ చేసిన తిరిగే ఒక నైతిక హక్కు ఎక్కడిది? భూపారెడ్డి సైరెడ్డి గారు లేకపోతే ఈరోజు మరి సైరెడ్డి గారు ఏమిటి భూపారెడ్డి గారు తిరగడం వల్ల ఏదో మన పార్టీకి పనిచేస్తుందని చెప్పేసి ఒక 4 రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చి ఈరోజు మరి అన్ని మున్సిపాలిటీకి సంబంధించిన వర్కులు చేసుకొని సంపాదించుకున్న తర్వాత ఈరోజు మరి తిన్న తల్లి రొమ్ము పాలు తాగి రొమ్ము గుద్దినట్టు విధంగా ఈరోజు లింగస్వామి గారు మరి ఈరోజు అయితే సైరెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి విధంగా కార్తీక్ గారు అయితేమి అదే మన ఆనంద్ రెడ్డి అయితే వీళ్ళందరూ కూడా గంజాయి కేసులో ఉన్నారు. ఏటీఎం దొంగతనం చేసిన దొంగలతో మాట్లాడిస్తావా? ఈరోజు బురిసింహారెడ్డి గారు ఇది తగదు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మోసం చేసిరు, నీకు రేపు కూడా మోసం చేసి బురిసింహారెడ్డి గారు ఇలాంటి వ్యక్తులు నమ్ముకోవడం నీకు కూడా మంచిది కాదు, తగవు కాదు. ఇప్పటికైనా ఎవరైంది మరి తెలుసుకొని మాట్లాడాలి. నిజంగా 4 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేసి అతి చిన్న వయసులో చేసిన ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో సైరెడ్డి గారు. ఎందుకు అవకాశం ఇచ్చారు? ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో భూపారెడ్డి నెంబర్ టీఎన్ఎస్ఎఫ్ చేసిండు. అదేవిధంగా పార్టీ కోసం నిజాయితీగా కమిట్మెంట్ ఉన్న లీడర్ కాబట్టి ఈరోజు మున్సిపల్ చైర్మన్ కాగలండు. మున్సిపల్ చైర్మన్ కావాలంటే అయ్యిండు, నామినేట్ పోస్ట్ కాగలది. ప్రజలు ఎన్నుకుంటేనే కౌన్సిలర్ అయితేనే మున్సిపల్ చైర్మన్ అయ్యిండు. దానికి మీ యొక్క ఒక పేరు పెట్టుకుని ఎదిగే వ్యక్తి కాదు కదా. కాబట్టి ఇలాంటి సైరెడ్డి అన్న గారి పైన వ్యాఖ్యలు చేయడం బిడ తగదు. ఇప్పటికైనా తక్షణమే మరి మాజీ మున్సిపల్ చైర్మన్ సైరెడ్డి గారికి భూపారెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. మరి ముఖ్యంగా ఈరోజు లింగస్వామి గౌడ్ అనే వ్యక్తి ఇక్కడ తిరిగి కార్లు కొనుక్కోవడానికి, ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కొనడానికి నువ్వు ఎదగడానికి కారణమే సైరెడ్డి భూపాలన్న. వీళ్ళు లేకపోతే అసలు నువ్వు ఎవరో కూడా తెలియదు కదా నల్గొండ ప్రజలకు. కానీ ఈరోజు వచ్చి పేరు సంపాదించుకోవడం చెప్పేసి గొప్ప చెప్పుకోవడం కాదు. ఏదేదో మరి కాంగ్రెస్ పార్టీ అనేది మోసపూరిత పార్టీ. అలాంటి మోసపూరిత హామీల ద్వారా ఈరోజు అధికారానికి వచ్చి బురిసింహారెడ్డి గారు ఈరోజు మరి 4 సంవత్సరాల్లో 700 కోట్ల నిధులు తీసుకొచ్చి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఒప్పించి ఈ యొక్క నల్గొండ నియోజకవర్గాన్ని ఒక రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా, నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దిన ఘనత భూపాలరెడ్డి గారికి సైరెడ్డి గారు దక్కింది. కాబట్టి ఇలాంటి వ్యక్తులపైన మాట్లాడడం సులువుపైన ఎంబేసినట్లే. ఇప్పటికైనా మరి లింగస్వామి గౌడ్ గారు అయితే, పెరిక కార్తీక్ అయితేమి, మామిడి కార్తీక్ అయితే, ఆనంద్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు దమ్ము నిజంగా వ్యక్తిగతంగా కాకుండా అండి చూసుకుందామండి. కొట్టాడు కాదు కదా, రాజకీయ పక్షంలో రాజకీయంగా విమర్శించాలి, వ్యక్తిగతంగా విమర్శించడం తగదు. నువ్వు ఒక గంజాయి మొక్క ఆనంద్ రెడ్డి, అదేవిధంగా కార్తీక్ అనేటువంటి 18 లక్షలు దొంగతనం చేసి ఇప్పుడు కూడా 6 లక్షలు ప్రజలకు ఇవ్వాల్సి ఉంటే మనం మీ మంత్రి వెంకయ్య గారు ఒప్పుకున్న నేను ఇస్తాను చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ ఉన్నారు లింగస్వామి గౌడ్ ఏంది, వాడు ఎమ్మటున్న నమ్మించి మోసం చేసిండు. రేపు బుల్సినాడు అదే మోసం చేస్తే, గుమ్మమ్మడు అదే మోసం చేస్తారు. ఇప్పటికే మీరైనా గ్రహించండి. ఇలాంటి ఇక్కడ మోసం చేసే వ్యక్తి అక్కడ చేయడానికి గ్యారంటీ ఏముంది? కాబట్టి సైరెడ్డి గురించి లాగేసుకుని డ్రైవ్ వేసుకున్నాడు. ఎక్కడ కూడా ఆయన నీతి నిజాయితీగా ఉండి ఒక నాయకుడు తప్ప, కానీ నీ దగ్గర చెంచగిరి చేసి ఛాయలు చేసి లాభం వచ్చి డ్రైవ్ చేసి నువ్వు లింగస్వామి గౌడ్ గారు, సైరెడ్డి గారు కాదు. కాబట్టి సైరెడ్డి గారు మచ్చలైన నాయకుడు, నిజాయితీమైన నాయకుడు. మరి ఆయన 4 సంవత్సరాల్లోనే 700 కోట్లు చేసి ఈరోజు నల్గొండ మున్సిపాలిటీని అందంగా సుందరంగా తీర్చిదిద్దిండు. ఒక మున్సిపాలిటీ అధికారం పోయి అడిగితే చెప్తారు ఎవరో అభివృద్ధి చేసి సైడ్ వ్యక్తి క్యారెక్టర్ ఏంది అని చెప్పేసి. నీ లెక్క బిల్లు పెట్టుకొని మరి అయితే కాంట్రాక్ట్ డబ్బులు సంపాదించుకోలేదు కదా. నువ్వు చేసిన ఏదైతే 56 లక్షలు వర్క్ చేసినావు దానిపైన మొత్తం కూడా నీతి నిజాయితీగా చేయలేదు. మరి ఏదైతే క్వాలిటీ లేకుండా చేసిన వాటి పనుల మీద విజిలెన్స్ కంప్లీట్ చేస్తాము. దానిపైన ఏసీబీ కూడా కంప్లీట్ చేసి ఏదైతే వర్కులు చేసిన గతంలో లింగస్వామి గౌడ్ మున్సిపాలిటీ సంబంధించిన విగ్రహాలు కానీ, రోడ్ కాంట్రాక్ట్ కానీ దానిపైన విజిలెన్స్ కంప్లీట్ చేస్తాం. అన్ని కూడా రేపటి నుంచి అదే పనిలో మున్సిపాలిటీ అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఎవరైనా తెలుసుకొని సైడ్ గురించి మాట్లాడే ముందు నోరు జగ్గే పెట్టుకొని మాట్లాడే నాకు చిల్సా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. మీడియా మిత్రులకు నమస్కారం. మరి గత వారం రోజులుగా చూస్తూ ఉంటే మరి కాంగ్రెస్ వారు నల్లగొండ పట్టణంలో చిల్లర మల్లరగా ఇక్కడ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి గారి పైన, అదేవిధంగా రాష్ట్రంలోనే అతి చిన్న వయసులోనే మున్సిపల్ చైర్మన్ అయిన మందడి సైదిరెడ్డి గారి పైన అవాక్కులు చవాకులు పేలుతూ ఒక శునకానందం పొందుతారు. అయ్యా మరి ఈ మందడి సైదిరెడ్డే గత 5 సంవత్సరాల్లో మరి మీరు 20 సంవత్సరాల పాలనలో ఇట్లా జరగని అభివృద్ధిని ఉరుకులు పరుగులు పెట్టించి మరి నల్గొండ పట్టణానికి హైటీ హబ్ తీసుకొచ్చిండు, ఈ నల్గొండ పట్టణానికి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు, ఈ నల్గొండ పట్టణానికి మరి ఎన్జీ కాలేజీని అధునాతన భవనానికి కొన్ని కోట్లు వెచ్చించి మరి కాలేజీని కట్టిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి నల్గొండ పట్టణంలో కావచ్చు, మరి మీరు చెప్పుకుంటున్న సెట్ఫిన్ కావచ్చు, నల్గొండలో రోడ్లు అంగరంగ సుందరంగా అయినాయి. మరి అది
ఎవరి పుణ్యమో మరి ఎవరి కృషియో దాని వెనుక ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. 20 ఏళ్లలో ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. ప్రజలందరికీ తెలుసు ఎవరేం చేసిరు, ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది, పట్టణం ఎంత అభివృద్ధి చెందింది, పట్టణ ప్రజలు ఎంత సుఖ సంతోషాలతోటి ఉండరో ప్రజలందరికీ తెలుసు. కావాలని మీరు చేస్తున్న అన్యాయాల్ని మరి అక్రమాలని ప్రశ్నిస్తురని ఈరోజు మరి మా నాయకుల మీద మీరు ఏదైతే అవాకులు చవాకులు పెడతా ఉన్నారో మేము బీఆర్ఎస్పీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి సైదిరెడ్డి గారి మీద గత 2 రోజులుగా మరి అనేక విధాలుగా ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు తమ స్థాయి ఏందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఖచ్చితంగా మరి రాష్ట్రంలోనే మరి అతి చిన్న వయసులో మున్సిపల్ చైర్మన్ అయ్యి ఎలక్టెడ్, మీలాగా నామినేటెడ్ కాదు, ఎలక్టెడ్ అయ్యి మరి ఈరోజు నల్గొండ పురపాలికను అభివృద్ధిలో మరి అగ్రగామిగా నిలిపి మరి రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా ఇట్లా ఎన్నో అవార్డులు సాధించిన వ్యక్తి మరి మందడి సైదిరెడ్డి గారు. అదేవిధంగా మందడి సైదిరెడ్డి గారి వెంబడి దాదాపు గత 15-20 సంవత్సరాలుగా స్నేహితంగా ఉన్న వ్యక్తులు ఈరోజు అవసరం అయిపోగానే బెల్లం ఉన్నంతసేపు మరి పక్కన చీమల లెక్కన ఉండి బెల్లం అయిపోగానే మరి అవతలికి పోయి ఈరోజు విమర్శలు చేయడం ఏదైతే ఉందో వారి విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. ప్రజలకి ఇట్లా అన్ని గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా నల్గొండ పట్టణంలో ఎన్ఎస్యుఐ కావచ్చు, యూత్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఒక జట్టుగా ఏర్పడి మరి కొంతమంది రౌడీ షీటర్లను వెంబడేసుకొని మరి చాలా మంది ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఏ పోలీస్ స్టేషన్ పో, ఎక్కడ సెటిల్మెంట్లకు పో, 1-2 3-4 యూత్ కాంగ్రెస్ నాయకులు మరి అన్నిట్లలో జొరబడి మరి సామాన్య ప్రజానికాన్ని ఎలా ఇబ్బంది పెడుతురో ఇప్పటికే పట్టణ ప్రజానికం మొత్తం గమనిస్తూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మీరు మచ్చలేని నాయకుడు సైదిరెడ్డి గారి మీద విమర్శలు మానుకోకపోతే మీ బండారం మొత్తం ప్రజల ముందు